నిజంగా మన భారతదేశంలో ఇచ్చేటువంటి వేతనాలు ఒక మనిషి బతకడానికి సరిపడా వస్తున్నాయా? ఇదో పెద్ద ప్రశ్న. నేను లిటరల్‌గా చెప్తున్నాను. మనమంతా కూడా ఎడ్యుకేటెడ్ లేబర్. పక్కా ఎడ్యుకేటెడ్ లేబర్. లేబర్ అంటే ఎట్లాంటి లేబరు? గిన్నెలు తోముకుంటాం చూసామా? అట్లాంటి లేబరే మనం. సరిపోద్ది అని మనం అనుకుంటున్నాం అంతే. అంతే. ₹1,00,000 జీతం వస్తుంది అనుకుందాం సార్. ₹1,00,000 అందరికీ జీతం అదే యావరేజ్‌గా వస్తుంటది కదా! ₹1,00,000 సుమారుగా ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు ఇయన్నీ కలిపి ఒక 75,000-80,000 ఖర్చు రావట్లేదా? ఇంటి రెంట్లు అయన్నీ పోను. మిగిలేదంతా 20,000. ఈ 20,000 మిగులుతున్నాయి కదా అని ఆలోచించే లోపలనే పండగలు పబ్బాలొచ్చి అయి తినేస్తాయి. ఒకసారి ఊరెళ్ళామంటే 10,000 అయిపోయింది. లెగిసిపోతాయి. సరే పోనీ అన్ని నోరు కట్టుకొని, నోరు కుట్టుకొని బతికామని అనుకుందాం సార్. అటువంటి కండిషన్‌లో కూడా ఏం జరుగుతది? ఫైనల్‌గా వస్తది మనకు ఒక రిటైర్మెంట్ కార్పస్ కావాలని, మళ్ళీ మధ్యలో వచ్చేసరికి పిల్లల యొక్క కార్పస్ అని, పిల్లల చదువులని. ఇప్పుడు 25,00,000 కట్టాలి అని అంటే ఎంతమంది పేరెంట్స్ సిద్ధంగా ఉన్నారు? ఈ రోజు 25,00,000 అంటే 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతది? ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్లేషన్ 10% చొప్పున కాలిక్యులేట్ చేసుకుంటూ పోయినా గాని వర్స్ట్ కేస్‌లో 8 ఇయర్స్‌కి డబుల్ అవ్వాలి అది.